లాస్ట్ ఇయర్ కిచెన్ డీక్లటరింగ్ తర్వాత మళ్ళీ నా కిచెన్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ని కోరుకుంది. కొన్ని అనవసరమైన వస్తువులు తీసేయి, కంటైనర్స్ రీఆర్గనైజ్ చెయ్యి, షీట్స్ చేంజ్ చెయ్యి, కొంచెం స్పేస్ క్రియేట్ చెయ్యి అని పిలిచిందనమాట. సో నా కిచెన్ని నీట్గా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేశాను. ఎలా ఆర్గనైజ్ చేశానో చెప్తూ కొన్ని మంచి టిప్స్ ఇంకా కబుర్లు షేర్ చేసుకుందాము. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ఎప్పుడైనా సరే మన ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి అంటే మనకి హెల్ప్ అయ్యే యాక్షన్ తీసుకోవాలి అనిపించేలా ఉండాలి. అలా ఉండడం అంటే మన పనిని ఈజీగా కంఫర్టబుల్గా చేసుకునేలాగా ఉండాలి. ఏదైనా ఆర్గనైజ్ చెయ్యాలి అంటే ఈ పాయింట్ని నేను దృష్టిలో పెట్టుకుంటాను. మేము హౌస్ కట్టించుకున్నప్పుడు కూడా ఈ ఆలోచనతోనే నేను ముందే కొన్ని ప్లాన్ చేసి పెట్టుకున్నాను. ప్యూరిఫైయర్ దగ్గర గ్లాసెస్ అందుబాటులో ఉండేలాగా, మిక్సీ దగ్గరలో జార్స్ ఉండేలాగా, రోజులో చాలాసార్లు యూజ్ చేసే ప్లేట్స్ ర్యాక్ కింద కాకుండా పైన ఉండేలాగా, రైస్ కంటైనర్స్ కింద షెల్ఫ్స్లో కాకుండా ఈజీగా యాక్సెస్ చేసేలాగా, కుకింగ్కి రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ స్టవ్ పక్కన ఓపెన్ ర్యాక్లో పెట్టుకునేలాగా, హౌస్ కట్టించుకుంటున్నా, ఆల్రెడీ కట్టి చేసుకున్న, రెంట్ హౌస్లో ఉంటున్నా, ఫ్రీక్వెంట్గా చేసే పనులు కుదిరినంత మనం తక్కువ స్టెప్స్ వేసేలాగా, ఈజీగా యాక్సెస్ చేసేలాగా సర్దుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ యాక్టివ్ జోన్స్, ప్యాసివ్ జోన్స్. మన కిచెన్లో వస్తువుల్ని ఈజీగా అందుకునే విధంగా కొన్ని షెల్ఫ్స్ ఉంటాయి. మన చేతికి ఈజీగా అందే హైట్లో ఉండేవి, ఇంకెలాంటి అడ్డు లేకుండా డోర్స్ ఫ్రీగా ఓపెన్ చేసుకునే విధంగా ఉండేవి. వీటిని యాక్టివ్ జోన్స్ అనుకోవచ్చు. కొంచెం కష్టంగా యాక్సెస్ చేసే షెల్ఫ్స్ని ప్యాసివ్ జోన్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 2 షెల్ఫ్స్లోవి ఈజీగా తీసుకోవచ్చు. ఈ షెల్ఫ్స్ పైకి ఉంటాయి కాబట్టి అందుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అలానే ఈ 2 షెల్ఫ్స్ ఈజీగా తీసుకోవచ్చు. ఇవి పక్కన డోర్ ఉండడం వల్ల కొంచెం కష్టం. మన రోజులో ఎక్కువ సార్లు వాడేవి యాక్టివ్ జోన్స్లో పెట్టుకుని, కొంచెం తక్కువ సార్లు వాడేవి ప్యాసివ్ జోన్స్లో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. నేను అది దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నా కిచెన్ని సర్దుకున్నాను. ఇక్కడ రెగ్యులర్గా యూజ్ చేసే వాటికి ఇంకొంచెం స్పేస్ ఇద్దామని చెప్పి ఎప్పుడైనా యూజ్ చేసే వస్తువులు ఇక్కడ ఉంటే వాటిని ఈ షెల్ఫ్లోకి షిఫ్ట్ చేశాను. నెక్స్ట్, నేను ఈ సరుకులు స్టోర్ చేసుకునే షెల్ఫ్స్ అన్ని కంప్లీట్గా రీఆర్గనైజ్ చేశాను. దీని వెనక ఒక ముఖ్యమైన రీజన్ ఉంది. అది తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్గనైజింగ్ ప్రాసెస్లో కొన్ని పాత రెగ్యులర్ ప్లాస్టిక్ కంటైనర్స్ తీసేయాలి అని అనుకున్నాను. నేను ఇంతకు ముందు కొన్ని రీప్లేస్ చేశాను. ఇప్పుడు ఇంకొన్ని. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ అన్నమాట. ప్లాస్టిక్ నుంచి గ్లాస్వేర్కి షిఫ్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ప్లాస్టిక్ వాడే కొద్దీ ఇలా స్క్రాచెస్ పడిపోతాయి. గ్లాస్వేర్ మనం ఎంత యూజ్ చేసినా క్లీన్గా స్క్రాచ్ ఫ్రీగా అనిపిస్తాయి. ప్లాస్టిక్ మరకలు పడతాయి, స్మెల్ అబ్జర్వ్ చేసుకుంటాయి. గ్లాస్వేర్ మరకలు, స్మెల్ ఉండవు, క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ గ్లాస్వేర్తో మన హెల్త్కి, ఎన్విరాన్మెంట్కి ఎలాంటి నష్టం ఉండదు. ఈసారి పాత ప్లాస్టిక్ కంటైనర్స్ని బోరోసిల్ గ్లాస్వేర్తో రీప్లేస్ చేశాను. ఇవి 100% బోరోసిలికేట్ గ్లాస్వేర్ అండ్ మైక్రోవేవ్ సేఫ్. అవేంటో క్విక్గా చూసేద్దాము. ఇవి బ్యూటిఫుల్ క్లిప్ అండ్ స్టోర్ రౌండ్ కంటైనర్స్. దీన్ని మీల్ ప్రిపరేషన్, లెఫ్ట్ ఓవర్స్, కట్ చేసిన ఫ్రూట్స్ ఇలాంటివి స్టోర్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఈ సీల్ ఉండడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటాయి. కంప్లీట్ ఎయిర్ టైట్, మైక్రోవేవ్ సేఫ్ కాబట్టి క్విక్గా రీహీట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందులో స్టోర్ చేస్తే ఫ్రిడ్జ్లో అస్సలు స్మెల్ రాదు, ఫ్రెష్గా కూడా ఉంటుంది. నెక్స్ట్, ఇదైతే గేమ్ చేంజర్. 2 స్పిన్నింగ్ ట్రేస్ ఉంటాయి, 7 జార్స్ ఉంటాయి. చాలా తక్కువ ప్లేస్లో ఎక్కువ స్టోరేజ్, ఇంకా ప్రతి కంటైనర్ మనం చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్, ఈ స్టోరేజ్ జార్ సెట్ అన్నమాట. 3 డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. వీటికి కూడా ఈ సీల్ ఉండడం వల్ల ఫుల్ ఎయిర్ టైట్ ఉంటుంది. పప్పులు, పిండిలు ఏమైనా తడి లేకుండా డ్రైగా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. లోపల ఏమున్నాయి, ఎంత ఉన్నాయి అనేది క్లియర్గా కనిపిస్తుంది. షేప్ కూడా హోల్డ్ చేయడానికి ఈజీగా ఉంది. దీని షేప్ వల్ల ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కూడా. అంతేకాదు, వీటిని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఈ క్యూట్ స్పైస్ గ్లాస్ కంటైనర్ సెట్ ఆఫ్ 6 అన్నమాట. స్పైసెస్ స్టోర్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ సైజ్ అండ్ షేప్లో ఉన్నాయి. ఫ్రిడ్జ్లో కూడా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్, ఇవి గ్లాస్ వాటర్ బాటిల్స్. ఇవి లీక్ ప్రూఫ్ అండ్ లైట్ వెయిట్. డీటాక్స్ వాటర్, జ్యూసెస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. బయట క్యారీ చేయడానికి కూడా కంఫర్టబుల్గా ఉన్నాయి. షేప్, సైజ్ కూడా పట్టుకోవడానికి చాలా వీలుగా ఉన్నాయి. ఈ బోరోసిల్ గ్లాస్వేర్ వల్ల నా కిచెన్కే అందం వచ్చింది. అన్నిటికంటే మించి స్పేస్ సేవింగ్గా, హెల్దీగా, క్లియర్గా కనిపిస్తూ చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. మీరు గ్లాస్వేర్కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే బోరోసిల్ గ్లాస్వేర్ తప్పకుండా ట్రై చేయొచ్చు. పర్చేస్ చేయాలనుకుంటే లింక్స్ ఇంకా 10% డిస్కౌంట్ కోడ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి.
నేను ఈ సరుకులు సర్దుకునే విషయంలో కంప్లీట్‌గా రీఆర్గనైజ్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది అన్నాను కదా! అదేంటంటే మా హస్బెండ్ ఎప్పుడైనా సూపర్ మార్కెట్‌కి వెళ్తున్నప్పుడు "ఏం కావాలో చెప్పు" అంటారు. అప్పుడు నాకేం కావాలో చూసుకోవాలి అంటే ఏంటో అదొక చిరాకు పనిలాగా అనిపిస్తుందనమాట. జనరల్‌గా అయిపోతున్నవి బోర్డ్ మీద రాస్తూ ఉంటాను. బట్ ఒక్కోసారి హడావుడిలో మిస్ అవుతాను. కానీ ఒకసారి చెక్ చేసి చెప్పాలి అనే పని కష్టంగా అనిపిస్తుంది. ఏదైనా మర్చిపోయానా అన్న టెన్షన్ కూడా ఉంటూ ఉంటుంది. ఈ పనిని ఈజీ చేసుకోవడానికి సర్దుకునే పరంగా ఏమైనా చేంజెస్ చేయొచ్చా అని ఆలోచించాను. మేబీ ఒకే రకంవి అన్నీ ఒకే దగ్గర ఉంటే ఈజీగా ఉంటుందేమో అని అనిపించింది. సో ఈసారి ఆ దృష్టితో ఈ షెల్స్ అన్నీ సర్దాను. ఇక్కడ చూస్తే అన్ని పప్పులు పెట్టాను. ఇంకా ఇక్కడ అన్ని మిల్లెట్స్ అన్నమాట. అలానే ఇది డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ సెక్షన్ అన్నమాట. ఇది ఎప్పటినుంచో అలానే ఉంది. ఇంకా ఇక్కడంతా రైస్ సెక్షను. ఇక్కడ ప్రోటీన్ పౌడరు, ఓట్స్ సెక్షన్ అన్నమాట. ఇంకా అన్ని రకాల స్పైసెస్ ఈ షెల్ఫ్‌లో ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చి టీ, కాఫీ సెక్షన్ అన్నమాట. అండ్ ఇక్కడ రవ్వలు, పిండిలు ఎక్సెట్రా పెట్టాను. సో కిచెన్ అంతా ఇలా కేటగిరీస్ వైజ్ ఆర్గనైజ్ చేశాను. ఇలా కేటగిరీస్ వైజ్ సర్దాక కిచెన్ చాలా క్లియర్‌గా ఉన్నట్టు అనిపించింది. సరుకులు ఏం తెచ్చుకోవాలో నోట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎందుకో ఇప్పుడు ఆ పని కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఇలా ఏ కేటగిరీకి ఆ కేటగిరీ ఉండడం వల్ల నోట్ చేసుకున్న సరుకులు సూపర్ మార్కెట్లో క్విక్‌గా తీసుకోవడం కూడా ఈజీ అన్నమాట. ఎందుకంటే అక్కడ కూడా ఇలానే కేటగరైజ్ అయి ఉంటాయి కాబట్టి. అలానే ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వెనకాల ఇంకొక ఉద్దేశం ఏంటంటే మనం మంచి హ్యాబిట్స్ ఫాలో అవ్వాలి అంటే వాటికి సంబంధించిన యాక్షన్స్ ఈజీగా అట్రాక్టివ్‌గా ఉండాలి కదా! సో హెల్తీగా తినాల్సినవన్నీ లోపల ఎక్కడో కాకుండా ఎదురుగుండా క్లియర్‌గా కనిపిస్తూ ఉన్నాయి. హెల్తీ పల్సెసే అవ్వచ్చు, డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్సే అవ్వచ్చు, అన్నీ అందుబాటులో క్లియర్‌గా కనిపిస్తూ ఉన్నాయి. సో వాటిని కన్జ్యూమ్ చేసే పనిని ఈజీ చేసేలా అన్నమాట. ఇప్పుడు స్పేస్ సేవింగ్‌గా ఎలా సర్దుకోవచ్చో డీటెయిల్‌గా చూస్తూ కొన్ని టిప్స్ చూద్దాము. ఇలా రౌండ్‌గా తిరిగే వీటిని లేజీ సూజన్స్ అంటారు కదా! సో వీటి వల్ల తక్కువ స్పేస్‌లో ఎక్కువ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రతీది కూడా మనం చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము యూజ్ చేసే అన్ని రకాల సీడ్స్ ఇందాక చూపించిన ఈ కంటైనర్స్‌లో ఈ లేజీ సూజన్‌లో స్టోర్ చేశాను అన్నమాట. చాలా ఈజీగా ఉంది యాక్సెస్ చేయడానికి. అండ్ ఇందాక చూపించిన బోరోసిల్ లేజీ సూజన్ ఉంది కదా! అదైతే వర్టికల్ స్పేస్ కూడా యూజ్ అయిందన్నమాట. నెక్స్ట్ మనం కంటైనర్స్‌ని ఎస్పెషల్లీ గ్లాస్ కంటైనర్స్‌ని ఇలా యూ షేప్‌లో ఆర్గనైజ్ చేసుకుంటే స్ట్రైట్‌గా పెట్టుకున్న దానికంటే ఎక్కువ పడతాయి. ఇంకా తీసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా మీరు చూస్తే ఇవి గనక స్ట్రైట్‌గా పెట్టుకుని ఉంటే ఒక కంటైనర్ తక్కువ పట్టుండేది. బట్ ఈ షేప్ తీసుకోవడం వల్ల ఒకటి ఎక్స్ట్రా పట్టిందనమాట. అండ్ ఈ షెల్ఫ్ పైకి ఉండడం వల్ల అందుకోవడం ఈజీగా ఉండడానికి చిన్న యూ షేప్‌లో పెట్టాను. నెక్స్ట్ తక్కువ స్పేస్‌లో ఎక్కువ పెట్టుకోవడానికి ఈ షెల్ఫ్ రైజర్స్ బాగా యూజ్ అవుతాయి. ఎస్పెషల్లీ వర్టికల్ స్పేస్ కోసం. ఇవి సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ ఇలా అరేంజ్ చేశాను. ఇలా అరేంజ్ చేస్తే ఈ వర్టికల్ స్పేస్ అంతా వేస్ట్ అవుతుంది. బట్ ఈ రైజర్ ఇక్కడ పెట్టడం ద్వారా కింద ఈ కంటైనర్స్ ఉన్న లేజీ సూజన్ని యాడ్ చేయగలిగాను. ఇక్కడ కూడా ఇలా ఉన్నదాన్ని ఈ షెల్ఫ్ రైజర్‌తో బెటర్‌గా ఆర్గనైజ్ చేశాను. నెక్స్ట్ బాస్కెట్స్ యూజ్ చేయడం. బాస్కెట్స్ యూజ్ చేయడం వల్ల 3-4 వస్తువులుగా కనిపించేవి ఒక వస్తువులా కనిపిస్తుంది. విజువల్‌గా నీట్‌గా అనిపిస్తుంది. మనం పనిని తక్కువ సేపులో చేయడానికి డెడ్ లైన్స్ ఎలా పెట్టుకుంటామో వస్తువులకి స్పేస్‌ని కుదించడానికి బాస్కెట్స్ యూజ్ అవుతాయి. ఇక్కడ చిన్న బౌల్స్ అన్నీ ఈ బాస్కెట్‌లో పెట్టాను. ఇంకా చిన్న ప్లేట్స్ అన్నీ ఈ బాస్కెట్‌లో, అలానే కుకింగ్ యుటెన్సిల్స్ మూతలు ఉంటాయి కదా, అవి ఈ బాస్కెట్‌లో పెట్టాను. ఇంకా ఇలా సన్నగా లోతుగా ఉండే బాస్కెట్స్ కూడా బాగా హెల్ప్ అవుతాయి. తక్కువ స్పేస్‌లో పెట్టొచ్చు. ఇంకా మనం అవి కొంచెం హైట్‌లో ఉన్నా లేకపోతే ఒక కార్నర్‌లోకి ఉన్నా కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ వాల్ స్పేస్, డోర్ స్పేస్. మనం వాల్ స్పేస్‌ని కూడా చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇలా స్టిక్ చేసుకునే హుక్స్ ఉంటాయి కదా, ఇవి సూపర్ మార్కెట్‌లో, డీమార్ట్స్‌లో దొరుకుతాయి. సో బ్రషెస్ హ్యాంగ్ చేసుకోవడానికి, నాప్కిన్స్, లైటర్, సిజర్స్ ఇలాంటివన్నీ మనం స్పెషల్‌గా కంటైనర్స్ యూజ్ చేయకుండా వాల్‌కి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడ టిష్యూ హోల్డర్‌ని కూడా వాల్‌కే హ్యాంగ్ చేసాము. అలానే డోర్స్ వెనకాల స్పేస్‌ని, సింక్ కింద ఉండే ప్లేసెస్‌ని కూడా ఈ హుక్స్ ద్వారా మనం యుటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షీట్స్ వల్ల షెల్ఫ్స్ చాలా నీట్‌గా అనిపిస్తాయి. లాస్ట్ టైం వేసినవి కొన్ని పాడైపోయాయి. సో కొత్తవి తెప్పించి వేశాను.
అలానే ఎందుకో కొన్ని షెల్ఫ్స్‌లో లాస్ట్ టైం వేయలేదనమాట. సో, ఈసారి అన్నింట్లో వేశాను. నేను కిచెన్ రిలేటెడ్ వీడియో పెట్టిన ప్రతిసారి ఒక్కరైనా షీట్స్ గురించి అడుగుతారు. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న షీట్స్ అయితే చాలా చాలా బావుంటాయి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. నెక్స్ట్ వస్తువులు సర్దుకునే విషయానికొస్తే స్టాకింగ్ అంటే కంటైనర్స్‌ని ఒకదాని మీద ఒకటి గానీ, గిన్నెలైతే ఒక దాంట్లో ఒకటి గానీ పెట్టుకోవడం అనమాట. మనం కొన్ని ఎక్స్‌ట్రా వస్తువులు తీసేసేటప్పుడు గూడా ఇలా ఒక దాంట్లో ఒకటి పెట్టుకోవడానికి కుదరనివి తీసేస్తే మనకి స్పేస్ కలిసొస్తుంది. నెక్స్ట్ కిచెన్‌లో మనం కన్వీనియంట్‌గా వర్క్ చేసుకోవాలి అంటే కొంచెం ఫ్రీ స్పేస్ అనేది ఉండాలి. ఎస్పెషల్లీ ఎప్పుడైనా హడావుడిగా చేస్తున్నప్పుడు ఆ స్పేస్ అనేది అవసరం ఉంటుంది. ప్లాట్‌ఫామ్ మీదైనా, షెల్ఫ్స్‌లో అయినా కొంచెం ఫ్రీ స్పేస్ ఉంటే ఎప్పుడైనా హ్యాండీగా ఉంటుంది. అలా షెల్ఫ్స్‌లో కొంచెం స్పేస్ ఉండేలాగా చూసుకున్నాను. అండ్ ఈ ప్లాట్‌ఫామ్ మీద ఇంకొంచెం స్పేస్ ఉంటే బావుండని అనిపిస్తూ ఉంటుంది. సో, స్టాండ్‌ని కొంచెం అడ్జస్ట్ చేసి ఇలా పెట్టాను. కొంచెం స్పేస్ క్రియేట్ అయింది. గిన్నెలు డ్రై చేయడానికి గానీ, సరుకులు సర్దేటప్పుడు ఏమన్నా సడెన్‌గా పెట్టుకోవాలన్నా ఈ స్పేస్ బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్గనైజేషన్ అంటే డీక్లటర్, అదే అనవసరమైన వస్తువులు తీసేయడం తప్పకుండా ఉంటుంది. దీని గురించి నేను ఒక డీటెయిల్డ్ వీడియో, మంచి వీడియో ఆల్రెడీ చేశాను కదా. సో, ఇప్పుడు మనం సింపుల్గా చెప్పుకోవాలి అంటే మనకి అవసరమైన వస్తువులు మాత్రమే ఉండాలి అండ్ ఉన్న వస్తువుల్ని తప్పకుండా వాడాలి. మన ఆలోచనలు, నిర్ణయాలు, ప్లాన్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి మన బ్రెయిన్‌లో చాలా ప్లేస్ ఉందేమో కానీ, మన వస్తువులు స్టోర్ చేసుకోవడానికి మాత్రం మనకి లిమిటెడ్ స్పేసే ఉంది. సో, దాన్ని మనం మైండ్‌లో పెట్టుకోవాలి. దానికి తగ్గట్టు మనం వస్తువులు కొనుక్కోవాలి. ప్లేస్ లేకపోతే దానికి తగ్గట్టు ఏవి ఇంపార్టెంటో వాటిని చూస్ చేసుకోవాలి. ఈసారి నేను లాస్ట్ ఇయర్ అంత చెత్త కాదు కానీ కొన్ని వాడని వస్తువులు తీసి సెపరేట్ చేశాను. సో, ఆ విధంగా చాలా సాటిస్ఫైడ్‌గా కిచెన్‌ని నీట్‌గా సర్దుకున్నాను. ఆర్గనైజింగ్ అంటే సింపుల్‌గా ప్రతి ఇంపార్టెంట్ వస్తువుకి ప్లేస్ ఉండాలి. ప్రతి వస్తువు దాని ప్లేస్‌లో ఉండాలి. దానివల్ల మన టైమ్ అండ్ ఎనర్జీ సేవ్ అవ్వాలి. ఇంకా ముఖ్యమైన పనులు చేసుకోవడం ఈజీ అవ్వాలి. అదనమాట ఈ వీడియో. మీరు కిచెన్‌ని నీట్‌గా ఆర్గనైజ్ చేసుకోవడానికి కొంచెం మోటివేషన్, ఇంకా కొన్ని మంచి ఐడియాస్ ఇచ్చింది అనుకుంటున్నాను. సో, ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా మీరు ఆర్గనైజ్ చేసుకునే విధానంలో ఏమైనా మంచి టిప్స్ ఉంటే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. ఏమి చెయ్యాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఏమి చేయకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. సో, అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.